ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యూనివర్సిటీలో కలుపుకొని దానికి స్టాఫ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించారు. అది మేము మొదటగా సంతోషించాం. రెండు మా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జానమద్ది హనుమశాస్త్రి గారి కొడుకు జానమద్ది విజయభాస్కర్ గారు అనేక పర్యాయాలు అనేక మందిని అడిగితే ఎవరు స్పందించకపోతే మా ముఖ్యమంత్రి గారు స్పందించి అరే మన తెలుగు భాషకు సిపి బ్రౌన్ గారు ఎంతో చేశారు, మనం ఈరోజు తెలుగు భాష లిపి ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం సిపి బ్రౌన్ గారు. సో మనము కూడా ఎంతో కొంత మా నాన్నగారు దీన్ని యూనివర్సిటీలో కలుపుకున్నారు. ఈరోజు నేను కూడా ఏదో చేయాలని చెప్పి దాదాపు 27 సెంట్ల స్థలం 3 కోట్ల రూపాయలు స్థలానికి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా స్థలము మంజూరు చేశాడు. అలాగే బిల్డింగ్ కట్టడానికి 3,66,00,000 శాంక్షన్ చేసినాడు. ఇది శంకుస్థాపన జరిగేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శిలా ఫలకాన్ని దాపెట్టేశారు. దానికోసం మేము ఆ రోజు ఒక స్థానిక ఇన్ఛార్జిగా మా భార్య కార్పొరేటర్గా మేము గట్టిగా నిలదీయడం జరిగింది. ఈ అధికారులను కూడా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ డిఈ గారిని ఏఈ గారిని అడిగితే శిలాఫలకం దాపెట్టేసినా కనపరాలేను, ఓకే వెల్ అండ్ గుడ్ వదిలేసినాం. సో ఇక్కడ పని చేస్తుంటే మేము కూడా సంతోషం. ఎందుకంటే మేము ఎక్కడున్నామని చెప్తే సిపి బ్రౌన్ కాలనీలో ఉన్నాము, సిపి బ్రౌన్ వెనకాల ఉన్నామని గర్వంగా చెప్పుకోవడం మాకు కూడా సంతోషం వేసింది. పని మొదలు పెడితే ఇంకా సంతోషపడినాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు వాళ్ళ కింద ఉన్న మేస్త్రీలకు ఒంగోలు నుంచి దాదాపు 30 మందిని ఇక్కడ షెడ్లో దింపడం జరిగింది. వాళ్ళు బహిరంగంగా వాళ్ళకు కనీసం ఒక వాష్రూమ్ కానీ ఒక బాత్రూమ్ కానీ ఎక్కడ కట్టించలేదు. వాళ్ళు ఇక్కడే డైరెక్ట్గా స్నానాలు చేయడము, డైరెక్ట్గా ఇక్కడే ఇండ్ల ముందరికి వెళ్ళి బాత్రూమ్ చేయడము, ఇక్కడే స్నానాలు చేయడం, ఇక్కడే గుడ్డలు ఆరేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ముసలోళ్ళు ఆడోళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ప్రశాంతంగా ఉండే వాతావరణము ఇది చాలా బాగుండేది. వీళ్ళు ఇలా చేయడం వల్ల మేము ఈ సైట్ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. ఈ లోపల శివారెడ్డి అనే వ్యక్తికి కూడా కంప్లైంట్ చేశాం. నేనైతే 2 సార్లు బురద జారి పడినాను, భుజం కూడా నొప్పి వచ్చింది, 2 వారాలు బైక్ కూడా తోలేకపోయాను. నా కొడుకు ఒకసారి పడినాడు. ఇక్కడ ఈ సైట్ ఓనర్ను ఇన్ఫార్మ్ చేశాం. సార్ మీరేమో సైట్ ఇచ్చారు సార్ అంటే, సార్ సుబ్బరాయుడు మేము సైట్ ఇవ్వలేదు, ఇది సైట్ వాళ్ళు దౌర్జన్యంగా వేసుకున్నారని చెప్పి అడిగితే, లేదు సార్ మేము వాళ్ళు అప్పుడు విజయభాస్కర్ గారు అడిగారంట, సార్ ఒక 3 నెలలు సార్ సామాన్లు పెట్టుకుంటారంటే ఎటువంటి మనుషులు ఉన్నారంటే వాళ్ళు సరే అన్నారు. మానవతా దృక్పథంతో మన లైబ్రరీకే కదా మంచి జరుగుతుందని. సరే కానీ ఏం చేసినారు, అది చేయకపోగా వీళ్ళు వర్కర్లను అందరిని పెడితే వీళ్ళు ఇట్లా బహిరంగ మూత వాళ్ళకు కూడా చెప్తే నిన్న ఈ సైట్ ఓనర్ నాగరాజు డాక్టర్ ఆయన ఏం చేశాడు, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. సోమవారం చెప్పాం సార్, సోమవారం సాయంత్రం కల్లా వీళ్ళకి ఎక్కడైనా మేము రూములు అలాట్ చేస్తాము, వాచ్మెన్ ఒకరిని పెట్టుకుంటామన్నారు. సంతోషం. అది చేయకపోగా నిన్న పొద్దున కూడా ఈ సైట్ ఓనర్ నాగరాజ్ అని గంగయ్య మన సుబ్బరాయుడు సార్ వాళ్ళ కొడుకు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాడు, సంబంధిత కాంట్రాక్టర్కు వాళ్ళ కింద ఉండే మన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పినాడు, అయ్యా మీరు మాకు ఇట్లా మీరు బాత్రూమ్ లేకుండా ఇంతమంది మీరు అడిగింది పర్మిషన్ సామాన్లు పెట్టుకుంటామని ఇప్పుడు